బోధాన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్ కారు యాక్సిడెంట్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరుకు నిరాకరించింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో షకీల్ కుమారుడిని తప్పించేందుకు ప్రయత్నించారు. రహేల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసి పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ కేసులో రహేల్ను తప్పించేందుకు తన బదులు ఇంట్లో పనిచేసే మరొకరు కారు నడిపినట్లు చూపించారు నిందితులు. కానీ అసలు నిందితుడు రహేల్గా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ చూసి అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. యాక్సిడెంట్ తర్వాత రహేల్ దుబాయ్ పారిపోయాడు. 2024 ఏప్రిల్ 8న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రహేల్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బోధాన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్ కారు యాక్సిడెంట్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరుకు నిరాకరించింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో షకీల్ కుమారుడిని తప్పించేందుకు ప్రయత్నించారు. రహేల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసి పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ కేసులో రహేల్ను తప్పించేందుకు తన బదులు ఇంట్లో పనిచేసే మరొకరు కారు నడిపినట్లు చూపించారు నిందితులు. కానీ అసలు నిందితుడు రహేల్గా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ చూసి అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. యాక్సిడెంట్ తర్వాత రహేల్ దుబాయ్ పారిపోయాడు. 2024 ఏప్రిల్ 8న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రహేల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.